హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఈస్ దివేశ్రీ. సుమలత తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న నటి. ఖైదీ, జీవనరాగం, శృతిలయలు, స్వయం కృషి, శుభలేఖ, ఆలయ శిఖరం, పసివాడి ప్రాణం, దొంగపెళ్లి, ఇద్దరు మిత్రులు, వేట ఇలా సుమారు 60కి పైగా చిత్రాలను చేసింది. హీరోయిన్ గాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను తన సత్తా చాటింది. కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కూడా 100కి పైగా చిత్రాలను చేసింది. దీన్ని బట్టి ఆమె స్టామినాని అర్థం చేసుకోవచ్చు. తాజాగా ప్రముఖ కన్నడ హీరో దర్శన్కి సపోర్టుగా మాట్లాడడం టాక్ ఆఫ్ ది డేగా నిలిచింది. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అన్యాయంగా ఒక మనిషిని పొట్టన పెట్టుకొని అతని కుటుంబాన్ని రోడ్డుపాలు చేసిన దర్శన్ని కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు. అదే సమయంలో దర్శన్ ఆ హత్య చేయించి ఉండడనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్ట్లో సుమలత కూడా చేరింది. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని మాటల్ని చెప్పుకుంది. గత 5 సంవత్సరాల నుంచి ఎంపీగా, అంతకుముందు 44 ఏళ్లు నటిగా ఉన్నాను. రెండూ కూడా ప్రజా జీవితానికి సంబంధించినవే. కాబట్టి ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఎలాంటి వాస్తవాలు లేకుండా బాధ్యతాయుతరహిత ప్రకటనల్ని చేయలేను. ఈరోజు అభిమానులతో కొన్ని విషయాలు పంచుకోవాలి. ముందుగా రేణుకాస్వామి తల్లికి, భార్యకి నా సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆ విషాదాన్ని ఎదుర్కొనే శక్తిని ఆ దేవుడు వాళ్ళకి ప్రసాదించాలి. ఇక దర్శన్ సూపర్ స్టార్ కాకముందు నుంచి నాకు తెలుసు. నా కుటుంబంలో సభ్యుల్లాంటివాడు, నా పెద్ద కొడుకు అని చెప్పవచ్చు. దర్శన్ కూడా నన్ను తల్లిగా, అంబరీష్ని తండ్రిగా భావిస్తాడు. ఏ తల్లి కూడా తన బిడ్డని అలాంటి పరిస్థితిలో చూసి తట్టుకోలేదు. ఒకటి మాత్రం నిజం, దర్శన్ ఎదుటివారి పట్ల చాలా ప్రేమతో పాటు ఉదర స్వభావాన్ని కలిగి ఉంటాడు. హత్య చేయించే వ్యక్తిత్వం దర్శన్ది కాదు. కాకపోతే కేసు కోర్టులో ఉంది కాబట్టి ఇంతకు మించి వ్యాఖ్యలు చేయను. కానీ కొంతమంది దర్శన్ భార్య, పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరూ దర్శన్ దోషి అని ఇంకా రుజువు కాలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. త్వరలోనే అసలు నిజాలు బయటికి వచ్చి దర్శన్ నిర్దోషి అని కూడా తెలుస్తోంది. ఆ తర్వాత ఎప్పటిలాగానే సినిమాలు కూడా చేస్తాడు. అప్పటి వరకు అభిమానులు ఎలాంటి తొందరపాటు ప్రకటనలు చేయవద్దు. భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండండి. సత్యమేవ జయతే అంటూ ముగించింది.